జమ్మికుంట పట్టణం ప్రజలు స్థానిక నేతల సహకారంతో జమ్మికుంట మున్సిపాలిటీ ఆస్తి పన్ను వసూలు చేయడంలో ఇప్పటికీ ముందు వరుసలో నిలిచామని, అందులో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీని సుందరంగా స్వచ్ఛ జమ్మికుంటగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు. పట్టణంలోని రైల్వే వంతెనపై ఏర్పాటు చేసిన స్ట్రిప్ లైట్లను కమిషనర్ మహమ్మద్ అయాజ్, మేనేజర్ రాజిరెడ్డి, ఏఈ నరేష్, టీపీఓ శ్రీధర్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సదానందంలతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలోని వరుస రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పట్టణ నడిబొడ్డున గల ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఉన్న పోల్స్ లకు లైట్ ఫిట్టింగ్ తో పాటు పోల్స్ కు స్ట్రిప్ లైట్లను ఏర్పాటు చేసినట్లుగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. పట్టణం సుందరీకరణకు పట్టణ వాసులతో పాటు స్థానిక నేతలు, మీడియా మిత్రుల సహకారం ఎంతో ఉందన్నారు. పట్టణంలో లైటింగ్ పనులు మొదలైందని, వారం రోజుల్లోనే లైటింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. పట్టణంలోని పారిశుద్ధ్య పనులు, సుందరీకరణ పనులను సహకరిస్తున్న పట్టణ ప్రజలు, స్థానిక నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. మన పట్టణ ప్రజల సహకారంతో, స్థానిక నాయకుల సహకారంతో మీరు కట్టిన పనులకు ఈరోజు మనం ప్రమాదాల నివారణకై మన జమ్మికుంట పట్టణంగా ఈ ఫ్లైఓవర్పై ఇంతకుముందు కేవలం ఒక 27-28 పోల్స్కి లైట్లు వెలిగాయి. అన్ని పోల్స్కు లైట్ వెలిగేలా చేశాం. దాంతో పాటుగా స్ట్రిప్ లైట్స్, ఎందుకంటే రాత్రి ఎవరైనా వేరే ఊరి నుండి వచ్చినా, కొద్దిగా నిద్ర మబ్బులున్నా వాళ్ళకి క్లిక్ కావడానికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆ ప్రమాద నివారణకై మనం ఈరోజు ఈ స్ట్రిప్ లైట్స్ కూడా దీనికి వేయడం జరిగింది.